వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో. ఈ వీడియోలో 9th క్లాస్ బయాలజీ బుక్ నుండి బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, స్పర్శ జ్ఞానంలో నాడుల పాత్రను తెలియజేసిన శాస్త్రవేత్త. స్పర్శ జ్ఞానంలో నాడుల పాత్రను తెలియజేసిన శాస్త్రవేత్త. ఆప్షన్ ఏ ఆల్బర్ట్ మ్యాగ్నస్, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి అరిస్టాటిల్, ఆప్షన్ డి మెండల్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆల్బర్ట్ మ్యాగ్నస్. సెకండ్ క్వశ్చన్, జ్ఞానేంద్రియంగా కన్ను పాత్రను వివరించిన శాస్త్రవేత్త. జ్ఞానేంద్రియంగా కన్ను పాత్రను వివరించిన శాస్త్రవేత్త. ఆప్షన్ ఏ ఆల్బర్ట్ మ్యాగ్నస్, ఆప్షన్ బి కెప్లర్, ఆప్షన్ సి టాలమీ, ఆప్షన్ డి అరిస్టాటిల్. ఆన్సర్ ఆప్షన్ బి కెప్లర్. థర్డ్ క్వశ్చన్, బయటికి కనిపించే కన్ను భాగం. బయటికి కనిపించే కన్ను భాగం. ఆప్షన్ ఏ 1/6 వంతు, ఆప్షన్ బి 1/7 వంతు, ఆప్షన్ సి 1/5 వంతు, ఆప్షన్ డి 1/4 వంతు. ఆన్సర్ ఆప్షన్ ఏ 1/6 వంతు. ఫోర్త్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ దృఢస్థరం ఉబ్బి శుక్లపటలాన్ని ఏర్పరుస్తుంది. ఆప్షన్ బి తారక భాగంలో రక్తపటలం ఉండదు. ఆప్షన్ సి దృఢస్థరం కొనభాగం నుండి దృక్నాడి బయలుదేరుతుంది. ఆప్షన్ డి రక్తపటలం తెలుపు రంగులో ఉంటుంది. క్వశ్చన్ ఒకసారి చూడండి. సరికాని వాక్యాన్ని గుర్తించాలి. మనం ఇప్పుడు ఆప్షన్స్ కనుక పరిశీలించినట్టయితే ఆప్షన్ ఏలో దృఢస్థరం ఉబ్బి శుక్లపటలాన్ని ఏర్పరుస్తుంది, ఇది కరెక్టే. బిలో తారక భాగంలో రక్తపటలం ఉండదు, ఇది కూడా కరెక్టే. థర్డ్ వన్, దృఢస్థరం కొనభాగం నుండి దృక్నాడి బయలుదేరుతుంది, ఇది కూడా కరెక్టే. ఆప్షన్ డిలో రక్తపటలం తెలుపు రంగులో ఉంటుంది, ఇది రాంగ్. రక్తపటలం అనేది నలుపు రంగులో ఉంటుంది, కాబట్టి సరికాని వాక్యం ఆప్షన్ డి. ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్, కంటి పాపలో ఉండే కండరాలు. కంటి పాపలో ఉండే కండరాలు. ఆప్షన్ ఏ కిరణాకార కండరాలు, ఆప్షన్ బి వర్తులాకార కండరాలు, ఆప్షన్ సి పై రెండు, ఆప్షన్ డి శైలికాకార కండరాలు. ఆప్షన్ ఏ కిరణాకార కండరాలు, ఆప్షన్ బి వర్తులాకార కండరాలు, ఆప్షన్ సి పై రెండు, ఆప్షన్ డి శైలికాకార కండరాలు. ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు. సిక్స్త్ క్వశ్చన్, కంటిలో ఉండే కటకం. కంటిలో ఉండే కటకం. ఆప్షన్ ఏ పుటాకార కటకం, ఆప్షన్ బి కుంభాకార కటకం, ఆప్షన్ సి ద్విపుటాకార కటకం, ఆప్షన్ డి ద్వికుంభాకార కటకం. పుటాకార కటకం, బి కుంభాకార కటకం, సి ద్విపుటాకార కటకం, డి ద్వికుంభాకార కటకం. ఆన్సర్ ఆప్షన్ డి ద్వికుంభాకార కటకం. సెవెంత్ క్వశ్చన్, కంటిలోని ద్వికుంభాకార కటకం ఏ కండరాలచే లిగమెంట్ తో కలపబడి ఉంటుంది. కంటిలోని ద్వికుంభాకార కటకం ఏ కండరాలచే లిగమెంట్స్ తో కలపబడి ఉంటుంది. ఆప్షన్ ఏ శైలికాకార కండరాలు, ఆప్షన్ బి కిరణాకార కండరాలు, ఆప్షన్ సి వలయాకార కండరాలు, ఆప్షన్ డి పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ ఏ శైలికాకార కండరాలు. ఎయిత్ క్వశ్చన్, కంటిలో జెల్లీ వంటి ద్రవంతో నిండి ఉండే భాగం. కంటిలో జెల్లీ వంటి ద్రవంతో నిండి ఉండే భాగం. ఆప్షన్ ఏ నేత్రోదయ కక్ష, ఆప్షన్ బి కచావత్ కక్ష, ఆప్షన్ సి ఆప్షన్ ఏ నేత్రోదయ కక్ష, ఆప్షన్ బి కచావత్ కక్ష, ఆప్షన్ సి నేత్రపటలం, ఆప్షన్ డి శుక్లపటలం.
ఆన్సర్ ఆప్షన్ బి కచావత్ కక్ష. ఆప్షన్ బి కచావత్ కక్ష. 9th క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వాక్యం, కంటిలో దృష్టి జ్ఞానం లేని భాగాన్ని అందచుక్క అంటారు. కంటిలో దృష్టి జ్ఞానం లేని భాగాన్ని అందచుక్క అంటారు. సెకండ్, కంటిలో మంచి దృష్టి జ్ఞానం కలిగిన భాగాన్ని పచ్చ చుక్క అంటారు. కంటిలో మంచి దృష్టి జ్ఞానం కలిగిన భాగాన్ని పచ్చ చుక్క అంటారు. ఆప్షన్ ఏ వాక్యం 1 సరైనది 2 సరికాదు. ఆప్షన్ బి వాక్యం 2 సరైనది 1 సరికాదు. ఆప్షన్ సి వాక్యం 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ డి వాక్యం 1 మరియు 2 సరికానివి. ఒకసారి వాక్యాలు పరిశీలించినట్టయితే, ఫస్ట్ వాక్యం, కంటిలో దృష్టి జ్ఞానం లేని భాగాన్ని అందచుక్క అంటారు. ఇది కరెక్టే. సెకండ్ వన్, కంటిలో మంచి దృష్టి జ్ఞానం కలిగిన భాగాన్ని పచ్చ చుక్క అంటారు. ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ సిలో ఉంది వాక్యం 1 మరియు 2 సరైనవి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. 10th క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యంను గుర్తించండి. క్రింది వాటిలో సరైన వాక్యంను గుర్తించండి. వాక్యం 1, అశ్వదృష్టి ఉన్న వారిలో నేత్రపటలానికి ముందుగా ప్రతిబింబాలు ఏర్పడతాయి. వాక్యం 2, దూరదృష్టి ఉన్న వారిలో నేత్రపటలానికి వెనుకగా ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఆప్షన్స్, ఆప్షన్ ఏ వాక్యం 1 సరైనది 2 సరికాదు. ఆప్షన్ బి వాక్యం 2 సరైనది 1 సరికాదు. ఆప్షన్ సి వాక్యం 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ డి వాక్యం 1 మరియు 2 సరికానివి. ఒకసారి మనం వాక్యాలను పరిశీలించినట్టయితే, ఫస్ట్ వాక్యంలో హస్వదృష్టి ఉన్న వారిలో నేత్రపటలానికి ముందుగా ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఇది సరైనదే. 2, దూరదృష్టి ఉన్న వారిలో నేత్రపటలానికి వెనుక ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఇది కూడా కరెక్టే ఉంది. కాబట్టి ఆప్షన్ 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ సి ఆన్సర్. 11th క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ దండాలలో రొడాప్సిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. బి దండాల సంఖ్య 125 మిలియన్లు. సి శంకులలో అయోడాప్సిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. డి శంకులు తక్కువ కాంతిలో చూడడానికి ఉపయోగపడతాయి. దీనిలో సరికాని వాక్యాన్ని గుర్తించాలి. ఒకసారి ఆప్షన్స్ పరిశీలించినట్టయితే, దండాలలో రొడాప్సిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. ఇది సరైనదే. బిలో దండాల సంఖ్య 125 మిలియన్లు. ఇది కూడా కరెక్టే. సి శంకులలో అయోడాప్సిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. ఇది కూడా కరెక్టే. డి శంకులు తక్కువ కాంతిలో చూడడానికి ఉపయోగపడతాయి. ఇది రాంగ్. తక్కువ కాంతిలో చూడడానికి ఉపయోగపడేవి దండాలు. శంకులేమో స్వల్ప రంగులలో ఉండేటటువంటి స్వల్ప భేదాలను గుర్తించడానికి శంకులు ఉపయోగపడతాయి. కాబట్టి ఆప్షన్ డి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. ఆప్షన్ డి అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్, 12th క్వశ్చన్, కంటిలో శంకుల సంఖ్య. కంటిలో శంకుల సంఖ్య. ఆప్షన్ ఏ 7 మిలియన్లు. ఆప్షన్ బి 5 మిలియన్లు. ఆప్షన్ సి 8 మిలియన్లు. ఆప్షన్ డి 10 మిలియన్లు. 7 మిలియన్లు, 5 మిలియన్లు, 8 మిలియన్లు, 10 మిలియన్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ 7 మిలియన్లు. కంటిలో ఉండే శంకు కణాల సంఖ్య 7 మిలియన్లు. 13th క్వశ్చన్, ఫోవియా భాగంలో దృష్టి స్పష్టంగా ఉండడానికి కారణం. ఫోవియా భాగంలో దృష్టి స్పష్టంగా ఉండడానికి కారణం. ఆప్షన్ ఏ శంకులు గుమికూడి ఉంటాయి. ఆప్షన్ ఏ శంకులు గుమికూడి ఉంటాయి. ఆప్షన్ బి దండాలు గుమిగూడి ఉంటాయి. ఆప్షన్ సి దండాలు శంకులు ఉండవు. ఆప్షన్ డి దండాలు శంకులు గుమిగూడి ఉంటాయి. ఆప్షన్ ఏ శంకులు గుమిగూడి ఉంటాయి. ఆప్షన్ బి దండాలు గుమిగూడి ఉంటాయి. ఆప్షన్ సి శంకులు దండాలు ఉండవు. ఆప్షన్ డి దండాలు శంకులు గుమిగూడి ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ శంకులు గుమిగూడి ఉంటాయి. 14th
14th క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వాక్యం, కంటి గుడ్డుని తిప్పడం ద్వారా మనం చూడాలనుకున్నది సూక్ష్మంగా పరిశీలించడానికి ఫోవియా ఉపయోగపడుతుంది. కంటి గుడ్డుని తిప్పడం ద్వారా మనం చూడాలనుకున్నది సూక్ష్మంగా పరిశీలించడానికి ఫోవియా ఉపయోగపడుతుంది. రెండవ వాక్యం సెకండ్ది, దృక్నాడి కంటి నుండి బయటకు పోయే చోట అందచుక్క ఉంటుంది. దృక్నాడి కంటి నుండి బయటకు పోయే చోట అందచుక్క ఉంటుంది. ఆప్షన్ ఏ వాక్యం 1 సరైనది 2 సరికాదు. ఆప్షన్ బి వాక్యం 2 సరైనది 1 సరికాదు. ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ డి 1 మరియు 2 సరికానివి. ఓకే, ఒకసారి వాక్యాలు పరిశీలించినట్టయితే, కంటి గుడ్డుని తిప్పడం ద్వారా మనం చూడాలనుకున్నది సూక్ష్మంగా పరిశీలించడానికి ఫోవియా ఉపయోగపడుతుంది, ఇది కరెక్ట్. దృక్నాడి కంటి నుండి బయటకు పోయే చోట అందచుక్క ఉంటుంది, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి, వాక్యం 1 మరియు 2 సరైనవి. 15th క్వశ్చన్, క్రింది వాటిలో కన్నుకు సంబంధించిన వ్యాధులు ఏవి? క్రింది వాటిలో కన్నుకు సంబంధించిన వ్యాధులు ఏవి? ఆప్షన్ ఏ వర్ణాంధత్వం, ఆప్షన్ బి జిరాప్థాల్మియా, ఆప్షన్ సి గ్లూకోమా, ఆప్షన్ డి పైవన్నీ. వర్ణాంధత్వం, జిరాప్థాల్మియా, గ్లూకోమా, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా కంటికి సంబంధించినటువంటి వ్యాధులే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. ఓకే అండి, ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్